ఓం శాంతి 16/1/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి తలంపు ఎంత చేశాము అనే చార్టు వ్రాయండి. ఎంతెంత స్మృతిలో ఉండే అలవాటు అవుతూ ఉంటుందో అంతంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి. కర్మాతీత స్థితికి సమీపంగా వస్తారు. ప్రశ్న: చార్టు సరిగ్గా వ్రాసామా లేదా అని ఏ 4 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు? జవాబు: 1 వ్యక్తి, 2 నడవడిక, 3 సర్వీస్, 4 ఖుషి. బాప్దాదా ఈ 4 విషయాలను చూసి వీరి చార్టు సరిగ్గా ఉందా లేదా అని తెలియజేస్తారు. ఏ పిల్లలైతే మ్యూజియం లేక ప్రదర్శనీల సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి నడవడిక రాయల్గా ఉంటుందో, అపారమైన ఖుషీలో ఉంటారో వారి చార్టు తప్పకుండా సరిగ్గా ఉంటుంది. పాట: ముఖాన్ని చూసుకో ప్రాణి, మనస్సు అనే దర్పణంలో. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఎంత పాపం మిగిలి ఉంది, ఎంత పుణ్యము జమ అయింది, దీని అర్థం కూడా లోతుగా తెలుసుకోవాలి. అనగా సతో ప్రధానంగా అయ్యేందుకు ఆత్మకి ఇంకా ఎంత సమయం ఉంది, ఇప్పుడు ఎంతవరకు పావనంగా అయ్యారు, ఇది అర్థం చేసుకోగలరు కదా. మేము 2-3 గంటలు స్మృతిలో ఉన్నామని కొంతమంది, 1 గంట స్మృతి చేశామని కొంతమంది చార్టు వ్రాస్తారు. ఇది చాలా తక్కువ స్మృతి చేసినట్లయితే పాపాలు కూడా తక్కువగా సమాప్తం అవుతాయి. ఇప్పుడు ఇంకా సమాప్తం కాని పాపాలు చాలా ఉన్నాయి కదా. ఆత్మనే ప్రాణి అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మ, ఈ లెక్కలో ఎన్ని పాపాలు సమాప్తమై ఉంటాయి ఈ విధంగా స్మృతి చేస్తూ ఉంటే అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మేము ఎంతవరకు పుణ్యాత్ములుగా అయ్యాము అనేది చార్టు ద్వారా తెలుస్తుంది. కర్మాతీత స్థితి అయితే అంతిమంలో వస్తుంది అని తండ్రి అర్థం చేయించారు. స్మృతి చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది. అప్పుడు ఎక్కువ పాపాలు సమాప్తం అవుతూ ఉంటాయి. మేము బాబా స్మృతిలో ఎంతవరకు ఉన్నాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఈ విషయంలో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది మిమ్మల్ని మీరు చెక్ చేసుకునేందుకే. బాబాకు మీ చార్టు వ్రాసి ఇచ్చినట్లయితే ఈ చార్టు సరిగ్గా ఉందా లేదా అని బాబా వెంటనే తెలియజేస్తారు. వ్యక్తి, నడవడికలు, సర్వీసు, ఖుషి చూసి వీరి చార్ట్ ఎలా ఉందో బాబా వెంటనే అర్థం చేసుకుంటారు. క్షణము స్మృతి ఎవరికి ఉంటుంది? ఎవరైతే మ్యూజియము మరియు ప్రదర్శనీ సేవలో ఉంటారో వారికి ఉంటుంది. మ్యూజియంలోకి అయితే పూర్తి రోజంతా వస్తూ వెళ్తూ ఉంటారు. ఢిల్లీలో అయితే చాలామంది వస్తూ ఉంటారు. క్షణము తండ్రి పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. వినాశనం అయ్యేందుకు కొన్ని సంవత్సరాల సమయమే ఉంది అని ఎవరికైనా చెప్పారు అనుకోండి. ఇది ఎలా సాధ్యం అని వారు అడుగుతారు. వెంటనే ఇది మేము చెప్పడం లేదు, భగవంతుడు చెప్తున్నారు అని చెప్పండి. భగవంతుడి వాక్యాలు తప్పకుండా సత్యంగానే ఉంటాయి కదా అని చెప్పండి. అందుకే మాటికి ఇది శివబాబా శ్రీమతం అని చెప్పండి. ఇది మేం చెప్పడం లేదు, ఇది వారి శ్రీమతం, వారు సత్యమైన వారు, వారిని ట్రూత్ అని అంటారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది కనుక ప్రతి చిత్రంలో శివ భగవాను వాచ అని వ్రాయమని బాబా చెప్తారు. వారు ఖచ్చితంగానే తెలియజేస్తూ ఉన్నారు. మాకు కూడా ఏమీ తెలిసేది కాదు, తండ్రి తెలియజేశారు, అందుకే మేము శ్రీమతము అని చెప్తున్నామని చెప్పండి. అప్పుడప్పుడు వార్తాపత్రికలలో కూడా వినాశనము త్వరగా జరుగుతుంది అని, ఫలానా వారి భవిష్యవాణి, ఫలానా వారు చెప్పారు భవిష్యత్తు గురించి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు చాలామంది ఉన్నారు కదా. మేం బేహద్దు తండ్రి పిల్లలమని మీరు తెలుపుతారు. వారే పతిత పావనులు, జ్ఞాన సాగరులు. క్రొత్త వారికి మొదట ఈ విషయాన్ని అర్థం చేయించి పక్కాగా చేసిన తర్వాత ముందు చిత్రాలలోకి వెళ్ళాలి, లేదు చెప్పడానికి వెళ్ళాలి. యాదవులు, కౌరవులు మొదలైన వారు వినాశకాలే, విపరీత బుద్ధి కలవారు అని శివబాబా చెప్పారు. శివబాబా చెప్పారు అని చెప్తూ ఉంటే అందులో పిల్లలకు కూడా కళ్యాణం ఉంది. ఎందుకంటే శివబాబానే స్మృతి చేస్తారు కదా. తండ్రి మీకు అర్థం చేయిస్తారు, దానిని మీరు ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. అలా చేస్తే సర్వీస్ చేసేవారి చార్టు బాగా ఉండి ఉంటుంది. పూర్తి రోజులో 8 గంటలు సర్వీస్లో బిజీగా ఉంటారు. 1 గంట విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు, అయినా 7 గంటలు సర్వీస్లో ఉంటారు కదా. కనుక అలాంటి వారి వికర్మలు చాలా వినాశనమై ఉంటాయని అర్థం చేసుకోండి. చాలామందికి క్షణము తండ్రి పరిచయం
ఇస్తూ ఉంటారు కనుక తప్పకుండా అలాంటి సేవాదారి పిల్లలు తండ్రికి కూడా ప్రియం అనిపిస్తారు. వీరు చాలామంది కళ్యాణం చేస్తారు అని తండ్రి గమనిస్తారు. రాత్రి పగలు వారికి చాలామంది కళ్యాణం చెయ్యాలని చింత ఉంటుంది. చాలామందికి కళ్యాణం చేయడం అనగా స్వయం కళ్యాణం చేసుకోవడమే. ఎవరైతే చాలామందికి మంచి చేస్తారో వారికి స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. పిల్లలకైతే ఇదే వ్యాపారం. టీచర్గా అయ్యి చాలామందికి దారి చూపాలి. మొదట ఈ జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేయాల్సి ఉంటుంది. ఎవరి కళ్యాణము చేయకుంటే వీరి భాగ్యంలో లేదు అని భావించబడుతుంది. బాబా మమ్మలను ఉద్యోగం నుండి విడిపించండి, అప్పుడు మేము ఈ సర్వీస్లో తత్పరులవుతాము అని పిల్లలు అంటారు. వీరు సర్వీసుకు యోగ్యులు, బంధన ముక్తులుగా కూడా ఉన్నారు అని బాబా కూడా గమనిస్తారు. అప్పుడు భలే 500 1000 రూపాయలను సంపాదించడం కంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు చెప్పిన మాటలు కాబట్టి అప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు అంటే ఎక్కువ. ఈ 500 1000 రూపాయలను సంపాదించడం కంటే ఈ సేవలో తత్పరులై అనేక మందికి కళ్యాణం చెయ్యండి అని బాబా చెప్తారు. అది కూడా బంధన ముక్తులై ఉంటే మాత్రమే. సేవాదారి పిల్లలను గమనిస్తే బాబా వారికి సలహా ఇస్తారు. సేవాదారి పిల్లలను అన్ని చోట్లకు పిలుస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థి చదువుకుంటాడు కదా, ఇది కూడా చదివే. ఇదేమి సాధారణ మతం అభిప్రాయాలు కాదు. సత్యం అంటేనే సత్యం చెప్పేవారు. మేము శ్రీమతానుసారం మీ విషయాలు మీకు అర్థం చేస్తూ ఉన్నాము అంటే ఈ విషయాలను. ఈశ్వరుడి మతం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు బేహద్దు సుఖ వారసత్వాన్ని తీసుకోండి. కల్పకల్పము మీకు వారసత్వం లభిస్తూ వచ్చింది. ఎందుకంటే స్వర్గ స్థాపన కల్పకల్పము జరుగుతుంది కదా. ఇది 5000 సంవత్సరాల సృష్టి చక్రం అని ఎవ్వరికీ తెలియదు. మనుషులు ఇంకా పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు పూర్తి వెలుగులేకి వచ్చారు. స్వర్గ స్థాపన అయితే తండ్రియే చేస్తారు. విశ్వానికి అగ్ని అంటుకున్న అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు అనే గాయనం ఉంది. అనంతమైన తండ్రి జ్ఞాన సాగరులు అని పిల్లలైన మీకు తెలుసు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి కర్తవ్యం కూడా ఉన్నతమైనది. అలాగని ఈశ్వరుడు సమర్థుడు, ఏం కావాలన్నా చేయగలడు అని కాదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. అంత డ్రామా అనుసారంగానే నడుస్తుంది. యుద్ధము మొదలైన వాటిలో ఎంతో మంది మరణిస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇందులో భగవంతుడు ఏం చేయగలరు? భూకంపాలు మొదలైనవి జరిగినప్పుడు ఓ భగవంతుడా అని ఎంతగా కేకలు వేస్తారు. కానీ భగవంతుడు ఏం చేయగలడు? వచ్చి వినాశనం చెయ్యండి అని మీరే భగవంతుని పిలిచారు. క్రొత్తది స్థాపన చెయ్యాలి అంటే పాతదంతా వినాశనం చెయ్యండి అని పతిత ప్రపంచంలో పిలిచారు కదా. నేను వినాశనం చెయ్యను. అవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. అనవసరంగా రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇందులో రక్షించడం మొదలైన మాటే లేదు. పావన ప్రపంచాన్ని తయారు చేయమని మీరే చెప్పారు కనుక పతితాత్మలు తప్పకుండా వెళ్ళిపోతాయి కదా. కొందరైతే అస్సలు ఏమీ అర్థం చేసుకోరు. శ్రీమతం అర్థం కూడా తెలియదు. భగవంతుడు అనగా ఎవరో కూడా అర్థం చేసుకోరు. ఎవరైనా పిల్లలు బాగా చదువుకోకపోతే నీది రాతి బుద్ధి అని తల్లి తండ్రులు టీచరు అంటారు. సత్యుగంలో అయితే ఇలా అనరు. కలియుగంలో ఉండేవారే రాతి బుద్ధి కలవారు. ఇక్కడ ఎవ్వరికీ బంగారు బుద్ధి లేదు. ఈ రోజుల్లో మనుషులు ఏమేం చేస్తూ ఉంటారో చూడండి. ఒక గుండెను తీసి మరొక గుండెను అమరుస్తారు. మంచిది, ఇంత శ్రమపడిది చేశారు, కానీ దీని వలన లాభం ఏమిటి? ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా జీవిస్తారు, అంతే కదా. తర్వాత మరణించాల్సిందే. చాలామంది క్షుద్ర విద్యలు నేర్చుకొని వస్తారు. దాని వలన కూడా లాభం ఏమీ లేదు. మమ్మలను వచ్చి పావన ప్రపంచానికి అధికారులుగా చెయ్యండి. మేం పతిత ప్రపంచంలో ఉంటూ చాలా దుఃఖితులుగా అయ్యాము అని భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. సత్యుగంలో ఏ అనారోగ్యము మొదలైన దుఃఖమునిచ్చే మాటలేవి ఉండవు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు ఎంత ఉన్నత పదవి పొందుతారు. ఇక్కడ కూడా మనుషులు చదువు ద్వారానే ఉన్నతమైన డిగ్రీలు పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఇక కొద్ది రోజులే ఉంటుంది అని పిల్లలైనా మీకు తెలుసు. పాపాల భారం అయితే తలపై చాలా ఉంది. చాలా శిక్షలు అనుభవిస్తారు. స్వయాన్ని పతితులమని చెప్పుకుంటారు కదా. వికారాలలోకి వెళ్ళడం పాపమని భావించరు. పాపాత్ములుగా అవుతారు. గృహస్థ ఆశ్రమం అనాదిగా వస్తోంది అని అంటారు. సత్య త్రేతాయుగాలలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది అని అర్థం చేయించబడుతుంది. అక్కడ కామక్రోధాలు ఉండవు గృహస్థంలో, కనుక పవిత్రమైనటువంటిది.
పాపాత్ములు అక్కడ ఉండరు, ఇక్కడ పాపాత్ములుగా ఉన్నారు, అందుకే దుఃఖితులుగా ఉన్నారు. ఇక్కడ అల్పకాల సుఖం ఉంది. అనారోగ్యం వచ్చింది అంటే మరణిస్తారు. మృత్యువైతే నోరు తెరుచుకొని నిలబడి ఉంది. అకస్మాత్తుగా గుండె ఫెయిల్ అవుతుంది. ఇక్కడ సుఖం కాకిరెట్టతో సమానమైనది. అక్కడ మీకు అపారమైన సుఖం ఉంటుంది. మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు. ఏ విధమైన దుఃఖము ఉండదు, వేడి ఉండదు, చలి ఉండదు, సదా వసంత ఋతువు ఉంటుంది. తత్వాలు కూడా సక్రమంగా ఉంటాయి ఆర్డర్లో. స్వర్గం అంటే స్వర్గమే. రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. మీరు స్వర్గ స్థాపన చేసేందుకే తండ్రిని పిలుస్తారు. వచ్చి పావన ప్రపంచాన్ని చెయ్యండి, మమ్మలను పావనంగా చేయండి, పతిత పావన అని పిలిచారు. కనుక ప్రతి చిత్రంపై శివ భగవాను వాచ అని వ్రాయబడి ఉండాలి. దీని ద్వారా క్షణక్షణము శివబాబా గుర్తు వస్తారు. జ్ఞానం కూడా ఇస్తూ ఉంటారు. మ్యూజియం లేక ప్రదర్శనీ సర్వీస్లో జ్ఞానము యోగము రెండు తోడుగా నడుస్తాయి. స్మృతిలో ఉండడం వలన నశ పెరుగుతుంది. మీరు పావనంగా అయ్యి విశ్వం అంతటినీ పావనంగా చేస్తారు. మీరు ఎప్పుడైతే పావనంగా అవుతారో అప్పుడు సృష్టి కూడా పావనమైనదే కావాలి. చివరిలో ఖయామత్ సమయం అయినందున అందరి లెక్కాచారాలు తీరిపోతాయి. మీ కొరకు నేను నూతన సృష్టిని ప్రారంభం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ శాఖలు తెరుస్తూ ఉంటారు. పవిత్రంగా తయారు చేసేందుకు నూతన ప్రపంచమైన సత్యుగానికి పునాది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వేయలేరు. కనుక అలాంటి తండ్రిని స్మృతి కూడా చెయ్యాలి. మీరు మ్యూజియం మొదలైన వాటి ప్రారంభోత్సవం గొప్ప వ్యక్తులతో చేయిస్తే సందేశం అంతటా వ్యాపిస్తుంది. ఇక్కడకు వీరు కూడా వస్తున్నారు అని మనుషులు భావిస్తారు. మీరు వ్రాసి ఇవ్వండి, మేము మాట్లాడతాము అని కొందరు అంటారు. అది కూడా తప్పే అవుతుంది. బాగా అర్థం చేసుకొని మాట్లాడితే చాలా మంచిది. కొందరు ఖచ్చితంగా ఉండాలని వ్రాసుకొని చదివి వినిపిస్తారు. మీరు మాత్రం ఓరల్గా అర్థం చేయించాలి, చదివి కాదు. ఆత్మలైన మీలో జ్ఞానమంతా ఉంది కదా. మీరు జ్ఞానాన్ని మళ్ళీ ఇతరులకు ఇస్తారు. ప్రజలు వృద్ధి అవుతూ ఉంటారు. జనసంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అన్ని వస్తువులు పెరుగుతూ ఉంటాయి. వృక్షం అంతా శిథిలావస్థకు వచ్చింది. మన ధర్మం వారెవరైతే ఉంటారో వారు బయటకు వస్తారు. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. అందరూ ఒకే విధంగా చదవలేరు. 100కి 1 మార్కు తెచ్చుకునే వారు కూడా ఉంటారు. ఏ కొద్దిగా విన్నా 1 మార్కు లభించిన స్వర్గంలోకి అయితే వస్తారు. ఇది కూడా బేహద్దు చదువు. దీనిని బేహద్దు తండ్రి మాత్రమే చదివించగలరు. ఈ ధర్మానికి చెందిన వారెవరైతే ఉన్నారో వారు వెలికి వస్తారు. మొదట అందరూ తమ ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళాలి. తర్వాత నంబర్ వారుగా వస్తూ ఉంటారు. కొందరు త్రేతాయుగ అంతిమం వరకు వస్తూ ఉంటారు. భలే బ్రాహ్మణులుగా అవుతారు, కానీ బ్రాహ్మణులందరూ సత్యుగంలోకి రారు. కొందరు త్రేతాయుగము అంతిమం వరకు వస్తూనే ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని బాబాకు తెలుసు. అందరూ ఒకే విధంగా ఉండరు. రాజ్యంలో అన్ని వెరైటీలు కావాలి. ప్రజలను బయటి వారు అని అంటారు. అక్కడ మంత్రులు మొదలైన వారి అవసరం ఉండదు అని బాబా అర్థం చేయించారు. అక్కడ సలహాలు ఇచ్చేవారు ఎవ్వరూ ఉండరు. సలహాలు ఇచ్చేవారే మంత్రులు, వారి అవసరం ఉండదు. ఎందుకంటే రాజులందరూ అక్కడ దేవతలు, తెలివైనటువంటి వారు. వారికి శ్రీమతం లభించింది. ఇప్పుడు దానితోనే లక్ష్మీనారాయణలుగా అయ్యారు. వారు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మంత్రులు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు. తర్వాత మళ్ళీ పతితులుగా అయినప్పుడు ఒక మంత్రి, ఒక రాజు, రాణి ఉంటారు ద్వాపర యుగం నుండి. ఇప్పుడైతే అనేక మంది మంత్రులు ఉన్నారు. ఇక్కడైతే పంచాయతీ రాజ్యం కదా. ఒకరి మతం మరొకరి మతంతో కలవదు. అంటే ఒకరి అభిప్రాయాలు ఇంకొకరి అభిప్రాయాలతో కలవవు. ఒకరితో స్నేహం చేసుకొని అర్థం చేస్తే పని చేసేస్తారు. ఇంకొకరు వస్తే అతనికి అర్థం కాకుంటే ఆ పనిని ఇంకా పాడు చేసేస్తారు. ఒకరి బుద్ధి మరొకరితో కలవదు. అక్కడ మీ మనోకామనలన్నీ పూర్తి అవుతాయి. ఇక్కడ మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారు. దీని పేరే దుఃఖధామం. భక్తి మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. ఇది కూడా డ్రామా. ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి సుఖ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి మీ బుద్ధిని ఎంతగా వికసింపచేశారు. ధనవంతులకి ఇది స్వర్గము, పేదలకు నరకమని మనుషులు అంటారు. స్వర్గమని దేనిని అంటారు మీకైతే యథార్థంగా తెలుసు. సత్యుగంలో ఎవ్వరూ దయా సాగర అని పిలువరు. ఇక్కడ దయ చూపండి, ముక్తినివ్వండి, దయ చూపించండి అని పిలుస్తూ ఉంటారు.
తండ్రియే అందరినీ శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్తారు. అజ్ఞాన కాలంలో మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఎవరైతే నంబర్ 1 తమో ప్రధానంగా ఉంటారో వారే మళ్ళీ నంబర్ 1 సతో ప్రధానంగా అవుతారు. బ్రహ్మ తన గొప్పలు చెప్పుకోవడం లేదు. గొప్పతనమంతా ఒక్క తండ్రిది మాత్రమే. లక్ష్మీ నారాయణలను కూడా అలా తయారు చేసేది శివబాబానే కదా. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు ఉన్నతంగానే చేస్తారు. అందరూ ఉన్నతంగా అవ్వలేరు అని బాబాకు తెలుసు. అయినా పురుషార్థం చేయవలసి వస్తుంది. ఇక్కడకు మీరు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకే వస్తారు. బాబా మేము స్వర్గ సామ్రాజ్యాన్ని తీసుకుంటాము, మేము సత్యనారాయణుడి సత్యమైన కథను వినేందుకు వచ్చాము అని అంటారు. బాబా చెప్తారు, మంచిది, మీ నోటిలో గులాబ్ జామున్, కష్టపడండి. అందరూ లక్ష్మీ నారాయణులుగా అవ్వలేరు. మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. రాజ పరివారానికి, ప్రజల పరివారానికి చాలామంది కావాలి కదా. ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ చెప్తారు, వదిలి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి కూడా వస్తారు. ఏ పిల్లలైతే స్వయాన్ని ఏదో కొంత ఉన్నతి చేసుకుంటారో వారు పైకి వస్తారు. పేదవారే సమర్పణం అవుతారు. దేహ సహితంగా వేరెవ్వరూ స్మృతి రారాదు. ఇది చాలా గొప్ప గమ్యం. ఒకవేళ ఏదైనా సంబంధము జోడింపబడి ఉంటే అది తప్పకుండా గుర్తు వస్తూ ఉంటుంది. తండ్రికి ఏం గుర్తుకొస్తుంది? పూర్తి రోజంతా బుద్ధి బేహద్దులోనే ఉంటుంది. బ్రహ్మబాబాకి ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. తండ్రి చెప్తారు, నా పిల్లలలో కూడా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉన్నారు. ఇతరులు ఎవరైనా వస్తే వారు పతిత ప్రపంచం వారు అని కూడా అర్థమవుతుంది. అయినా యజ్ఞ సేవ చేస్తున్నారు కనుక గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. తండ్రి యుక్తియుక్తుడు కదా. ఇది శాంతి స్తంభము, అత్యంత పవిత్రమైన స్తంభం. ఇక్కడ అత్యంత పవిత్రమైన తండ్రి వచ్చి కూర్చొని పూర్తి విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు. ఇక్కడకు పతితులెవ్వరూ రాలేరు. కానీ తండ్రి చెప్తారు, పతితులందరినీ పావనంగా చేసేందుకే నేను వచ్చాను. ఈ ఆటలో నా పాత్ర కూడా ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ చార్టు మీరే చూసుకుంటూ ఎంత పుణ్యము జమ అయిందో, ఆత్మ ఎంతవరకు సతో ప్రధానంగా అయిందో పరిశీలించుకోవాలి. స్మృతిలో ఉంటూ అన్ని పాప లెక్కాచారాలను సమాప్తం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, స్కాలర్షిప్ తీసుకునేందుకు సేవాదారులుగా అయ్యి అనేక మందికి కళ్యాణం చేయాలి. తండ్రికి ప్రియమైన వారిగా అవ్వాలి. టీచర్గా అయ్యి చాలామందికి దారి చూపించాలి. వరదానము, తమ ఫరిస్తా స్వరూపము ద్వారా సర్వులకు వారసత్వపు అధికారాన్ని ఇప్పించే ఆకర్షణ మూర్తుభవ. ఎటువంటి మెరిసిపోతున్న ఫరిస్తా డ్రెస్సును ధరించాలి అంటే దూర దూరాల వరకు గల ఆత్మలను తమ వైపు ఆకర్షించాలి. అంతేకాక అందరినీ బికారి తనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా తయారు చేయాలి. అందుకు జ్ఞానమూర్తులు, స్మృతి మూర్తులు మరియు సర్వ దివ్య గుణమూర్తులుగా అయ్యి ఎగిరే కళలో స్థితమై ఉండే అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. మీ ఎగిరే కళయే అందరికీ నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాల నుండి దేవతా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. ఇదే విధాత వరదాత స్థితి యొక్క స్టేజ్. స్లోగన్, ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి. మనస్సును సదా ఒక్క బాబా పైన స్థిరం చేయాలి. అవ్యక్త ఇషారా, శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్నిచ్చే సేవ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మనసా శక్తి యొక్క దర్పణం. మాటలు మరియు కర్మలు. అజ్ఞాని ఆత్మలు కానీ జ్ఞాని ఆత్మలు కానీ ఇరువురి సంబంధ సంపర్కంలో మాటలు మరియు కర్మలు శుభ భావన, శుభ కామనలు కలిగి ఉండాలి. ఎవరి మనస్సు శక్తిశాలిగా లేక శుభంగా ఉంటుందో వారి మాటలు మరియు కర్మలు స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటాయి, శుభ భావన కలిగినవిగా ఉంటాయి. మనస్సు శక్తిశాలిగా అనగా స్మృతి శక్తి శ్రేష్టంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజ యోగిగా ఉంటారు. ఓం శాంతి.